హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. మీకు తమ్నీల్ అండ్ టైటిల్ చూడగానే అర్థం కావచ్చు, మేము ఈరోజు వెళ్ళబోతున్నాం గోవా. సో ఇప్పుడైతే ఈడికెళ్ళి మా మామ వాళ్ళ ఇంటికి పోవాలి, అన్మాస్ కూడా పోవాలి. సో డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడైతే టైం 9 కావస్తుంది. మేము యాక్చువల్గా 7కి వెళ్దాం అనుకున్నాం, కానీ కార్ రోడ్ వచ్చేసి హ్యాండ్ ఇచ్చిండు. సో మా మామ వాళ్ళు పోయి మళ్ళీ ఇంకో కార్ మాట్లాడుకొని వచ్చేవరకు ఇంత టైం అయింది. అట్లనే 8 మెంబర్స్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్ గా అందులో వరే హ్యాండ్ ఇచ్చారు, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదంట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గోవాకి. ఫోన్ పెట్టుకొని వస్తారు. ఇదొక బ్యాగు, అదొక బ్యాగు. బాబాయ్ ఇప్పుడే వచ్చింది. మంట పెట్టుకొని కూర్చోండి మంచిగా. ఇదే కారు, దీంట్లోనే పోతున్నాం. ఇప్పుడు ఈ రూమ్ లోకి అయితే పోదాం. ఓ ఓ నాయనా, ఫ్లాష్ మ్యాన్. ఓ షిట్ నాయనా, ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతే. అద్దం లాగానే ఉంది. ఇది అద్దం కాదు, ఇది ఫ్రిడ్జ్. బొట్టులు పెట్టుకో. బొట్టు పెట్టి 10 రూపాయలు. అవును, యాదగిరి గుట్ట. 10 రూపాయలు. బొట్టు బాగుందా? ఇది దాని కళ్ళు కూడా ఎట్లా కనబడుతుంది. బొట్లు అయితే పెట్టేస్తారు. హ్యాపీ జర్నీ. తీసుకున్నా. బాయ్ బాయ్. సో ఇప్పుడైతే పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసినాం. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా లేట్ లేకుండా వెళ్ళిపోదాం. చలో. సో గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో ఇక లేట్ చేయకుండా చలో గోవా. సో గాయ్స్, ఇప్పుడే అయితే ఒక తాన అయినాం. టైం ఏంది? ఇప్పుడు టైం అయితే 1:28 అవుతుంది. 1:28 అవుతుంది. ఫుల్ ప్లేస్ దగ్గర ఉన్నాము. ఫుల్ చలి పడుతుంది. 15 degrees ఉంది గాయ్స్ ఇక్కడ. సో ఇప్పుడు పోయి ఏమైనా తినని ఇంకేమైనా తీసుకొచ్చుకోం. సో ఇంత రాత్రి మేమైతే ఛాయ్ తాగుతున్నాం. ఓ ఛాయ్ బాగుంది. బాగుంది. బాదం ఛాయ్ మస్తుంది. బాగా ఇంత చలిలో ఛాయ్ తాగితే మస్తుంది. ఏక్ నెంబర్. నా ఛాయ్ అయితే అయిపోయింది. ఇక పోతున్నాం. పోదాం ఇక. చలో. సో ఇప్పుడైతే మళ్ళా ఆగకుండా లెట్స్ గో. ఇప్పుడైతే కొల్హాపూర్ మహారాష్ట్ర కాడ ఉన్నాం. మస్తు 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్ రూమ్ అంట. దీంట్లో ఒక ఫ్యాన్ ఒక ఫ్యాన్ 2 ఫ్యాన్లు ఉన్నాయి. ఇంత ఉంది. ఏం లేదు అసలు రూమ్ లేదు. ఒక దానిలోకి ఉంది, ఏం లేదు రూమ్. ఒక బాత్రూమ్ ఉంది, దాంట్లో హాట్ వాటర్ ఉందంట. ఇగో బాత్రూమ్ వేసేది, అది బాత్రూమ్ పోయేది. ఏం లేదు గాయ్స్, దీనికే 500 అంట. 500 ఛార్జ్ చేసేవారు. ఇక మనకి ఏ దొరకలేదు కాబట్టి ఇలానే వేయాలి, ఎట్లనో అట్లా. సో
మొత్తానికి మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కలుద్దాం. సో లెట్స్ గో. వచ్చి టూ వస్తుందంట రాజమామకి. మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విష్ణు. సో గాయస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇంకా 235 కిలోమీటర్స్ ఉందంట ఈడికెళ్ళి. ఇప్పుడైతే పార్కింగ్ చేసేసినాం మందిర్ కాడ. సో ఇప్పుడైతే మందిర్ లోపలికి వెళ్దాం. చలో. చెప్పులు ఇన్నే ఇప్పేయాలంట. సో కాళ్ళు ఇప్పేసి వెళ్ళిపోతున్నాం. లోపల ఫోన్ అలా ఉంటుందో లేదో తెలియదు, చూద్దాం. అందుకోసమే ఇక్కడ వరకే చూపెడుతున్నా. లోపల చూపెడుతున్నా. అలా ఉంటే చూపెడతా. అయితే బయటికి వచ్చినాం, దర్శనం అయిపోయింది. బాబాయ్ అయితే ప్రసాదం తీసుకున్నాం. ఎంజాయ్ పండగ. ఏంటది? లడ్డు అంట. పులిహోర లేదా? దగ్గర గంటన్నర అయింది దర్శనం కానీకే. 3 గంటలు అయిందా? 3 గంటలు అయింది దర్శనం. ఫుల్ రష్. సో ఇప్పుడైతే చక్కగా గోవా వెళ్ళాలి. సో ఇంకా 235 కిలోమీటర్స్ ఉందంట. సో ఇంక ఏడ ఆగేది లేదు, చక్కగా గోవా. సో గాయస్ ఇప్పుడైతే ఒక ప్లేస్లో ఆగినాం తిననీకి. ఇంకా గోవా పోలేదు. ఒక ప్లేస్లో ఆగినాం. ఇంకో మస్తుంది ప్లేస్ అయితే ఇక్కడ. ఇగో కోల్ మైనింగ్ అంట గోవాలో. ఇగో మొత్తం అది కోల్ మైనింగ్. సో ఇక్కడ ఆగినాం. ఇలా ఆగి మంచిగా తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చూడండి ఇగో వీళ్ళందరూ బయటికి తీసిర్రు ఇప్పుడే తిని. టేస్ట్ పులిహోర తింటాం ఇప్పుడు. సో తిన్నాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. మీరు ఇట పులిహోరనే ఏదైనా తెచ్చుకొని తినరు. ఎందుకంటే గోవాలో ఫుడ్ అంత బాగుండదు, అంటే నచ్చదు మనకి. సప్ప ఉంటుంది, స్వీట్ ఉంటుంది. అందుకోసమే నేను రికమెండ్ చేసేదంటే ఇంటికి వెళ్ళి తెచ్చుకొని తినేదే బెస్ట్. మంచిగా ఒక పొయ్యి తెచ్చుకోండి, మంచిగా బియ్యం తెచ్చుకొని వండుకొని తింటే అది బెస్ట్. వీళ్ళు ఇంకా తింటారు. జల్దీ తినరు, లేట్ అవుతుంది. ఇంకా ఆ గుడి కాడ లేట్ అయింది, మందిర్ కాడ లేట్ అయింది. ఆడ 3 గంటలు పట్టింది దర్శనం కానికే. ఫుల్ మంది ఉండే. అంటే ఏంటంటే పిల్లలు వచ్చారు, స్కూల్ పిల్లలు వచ్చారు. ఎక్స్ప్రెషన్ ఏమంటారు కదని చూడనీకి వచ్చారు, అందువల్ల లేట్ అయింది. గాయస్ ఇప్పుడైతే ఒక తానైతే ఆగినాం. వస్తుంది లొకేషన్ అయితే. ఈ అమ్మ పిచ్చి ఉంది లొకేషన్. చూడరు అసలుకి. ఇగో బాబా ఇగో మొత్తం ఒక కార్ ఆడ పెట్టినాము. ఇగో లొకేషన్ మామూలు లేదు. వీడికెళ్ళి అయితే మొత్తం పచ్చగా. ఓ గడ్డి చూడండి తెల్లగా ఉంది, మస్తుంది. పాప వాడికైనా ఇంకా మస్తు ఉంటుంది. ఇక్కడిగో ఇక్కడ ఎంత కిందికి బాబా లొకేషన్ మాత్రం మస్తుంది లొకేషన్ మస్తుంది. మరో వావ్, ఏంటి మీ అందం, మీ చిరునవ్వు, మీ నడక. వావ్, నైస్. ఎంత మంచిగా ఉందో. వా అసలు ఎక్సలెంట్ ఉంది. వెదర్ కానీ చల్లగా గాలి వస్తుంది మొత్తం. మార్నింగ్ మార్నింగ్ మస్తు ఉంటుంది వ్యూ అయితే. వ్యూ కానీ ఫొటోస్ కానీ మస్తు వస్తాయి మార్నింగ్ వస్తే. మార్నింగ్ ఇంకా మస్తు ఉంటుంది. సో గైస్ ఇప్పుడే అయితే వచ్చేసినాం గోవాకి. ఇప్పుడే వచ్చి ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే బాగానే పెద్ద ఉంది. 4500 అంట రూము. 3 nights కి 3 నైట్లకి తీసుకున్నాం. సో ఇప్పుడైతే రూమ్ చూపెడతాం మీకు.
ఇంకో బాగానే పెద్ద ఉంది, ఇంకో పెద్ద బెడ్ ఉంది, హాల్ లాంటిది, కిచెన్ లాంటిది, ఇంకా బాత్రూమ్ అంతే. 3 nights అనమాట. ఇది 4500 పడ్డది. సో ఇప్పుడైతే బీచ్ పోయి మళ్ళా వచ్చి పండుకునేది. సో మరి రేపు కలుద్దాం. సో బాయ్ బాయ్. సో హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచి ముఖం కడుక్కున్నా. సో చూద్దాం ఇప్పుడు బయటకు పోయి ఎట్లుంది గోవా మార్నింగ్ వ్యూ చూద్దాం ఎట్లుంటుందో. సో లెట్స్ గో. మా వాళ్ళు అందరు లేచి బయటికి అప్పుడే. సో ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం, చూద్దాం ఆడ ఎట్లుందో వెదర్. సన్సెట్ మస్తు ఉంటుందంట, కానీ తొందరలో వేద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. రాత్రి లేట్ అయింది పండుకోవడం, సరిగా నిద్ర రాలేదు. సో ఇప్పుడు బీచ్కి పోయి చూద్దాం ఎట్లుందో వెదర్. మొత్తం ఇక్కడ మస్తు ఉన్నాయి ఇల్లులు చూడండి. మొత్తం ఇవన్నీ రెంట్కి, అంటే స్టే చేయడానికి. వైన్స్ ఇవన్నీ ఇది అంతే. అంటే ఇక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్ ఉంటారు. మొత్తం అన్ని బిల్డింగ్లకి ప్లస్ మార్క్, అదే క్రిస్టియన్ వాళ్ళది ఉంటుంది కదా, అది ఉంది. ఇట్లా బీచ్లకి ఎంటర్ అయినా లేదో చూడండి. ఆ వాటర్ ఏమనుకుంటారు, ల్యాండ్ కాదు వాటర్. బోట్లు అవన్నీ వెళ్తున్నాయి చూడండి, అలా మొత్తం మామూలు. సో దగ్గరికైనాక చూద్దాం. దగ్గరకు మామూలు లేదు వ్యూ అయితే, చల్లగా ఉంటుంది. మేము కొంచెం పొద్దుగాల కొంచెం తొందర వచ్చినుండు మంచిగా అదేంది వ్యూ చూస్తుండే, మంచి సన్సెట్ కాదు సన్ రైజ్ వ్యూ చూస్తుండే. మొత్తం ఆకాశం అది కలిసిపోయినట్టే ఉంది చూసిన. మొత్తం బాగా వస్తుంది. ఇగో బోటు. ఓ బాబాయ్ చెప్పేసి ఎట్లుందో వెదర్, ఎట్లుంది ఇక్కడ? అంటే ఇగో పైకి వెళ్ళి వేడి కొడుతుంది, ఇక్కడికి వెళ్ళి చల్లగా కాదు వస్తుంది మంచిగా. వాళ్ళందరూ ఎగురుతురు దుంకుతురు, మనం కూడా పంప లోపలికి. ఈ బీచ్ పేరు కలంగట్ బీచ్ అంట. మేము తీసుకున్న రూమ్ దీనికి దగ్గరనే ఉంది. సో ఆయన వచ్చేసినాం. మామూలుగా వస్తలే వాళ్ళు, పెద్ద పెద్ద వస్తుంది. పెద్ద వస్తుంది. సో గాయ్స్ ఇప్పుడైతే ఏం బీచ్ అది? బాగా బీచ్కి అయితే పోతున్నాం. దింపే కల్లగుట్ట ఏందో అది. ఆ బీచ్ నుంచి బాగా బీచ్ బాగా బీచ్ మంచిగా మొత్తం ఆల్రెడీ ఆడ నీళ్ళు తడిచి మొత్తం పచ్చి అయిపోయింది. బాగా బీచ్ ఇదేగా వాళ్ళకు ముంగల మందు రాట్లా సో ఇప్పుడైతే బీచ్లోకి వెళ్ళి దొరికింది. ఇదేమంటారు, ఇదో దీని లోపల క్రాబ్ ఉంది చూడండి. ఇది క్రాబ్, చిన్న పిల్ల క్రాబ్. ఇప్పుడే దొరికేది. బీచ్లోకి వెళ్ళి పట్టుకొచ్చిన ఆడుంటే. మీరు ఇట గోవాకి రండి, ఎంజాయ్ చేయండి. ఉంది బాబాయ్ ఇక్కడ చూడండి గాయస్ ఎంతమంది వచ్చారు. ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటారు, అందుకోసమే రావాలనుకున్న వాళ్ళు మార్నింగ్ అన్నా మధ్యాహ్నం వచ్చి ఎంజాయ్ చేసేవండి. ఇంకో ఇంతమంది ఉంటారు చూసాం. మొత్తం సన్సెట్ అయితే మామూలు చూడండి. మొత్తం సో గాయస్ ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళా పోతే బీచ్ కన్నా పోవాలి, లేకపోతే ఈయనే వండుకొని తినాలి. ఇప్పుడైతే చికెన్ తెస్తారు మా మామ వాళ్ళు. చికెన్ వండుకొని మంచిగా తిని పండుకోవాలి. సో చికెన్ వండేటప్పుడు చూపెడతా ఎట్లా వండుతామా అని. ఇప్పుడైతే చికెన్ మేకింగ్ రెడీ.
ఉల్లిగడ్డలకు వస్తా రాజమామ. ఇప్పుడైతే చికెన్ అయితే రైస్ కుక్కర్లో వేసేసినాం. బాగానే అవుతుందా? మస్తు అవుతుంది, సూపర్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో గైస్ చికెన్ వండడం అయితే స్టార్ట్ చేసారు. ఫస్ట్ కలిపి పెడదాం అనుకున్నా, నేను స్నానం చేసి వచ్చేలోపు స్టార్ట్ చేసేసారు చికెన్. రాజమామ అయితే ఎప్పుడు వండుకొని ఉంటాడు. కార్లో మాకంటే ఎక్కువసేపు వండుకుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ. ఇగో చేసింది ఎవరంటే బాబాయ్. గణేష్ నీళ్ళు కింద పడేసిన గణేష్. ఎప్పుడు అంటే రాజమామ. ఇప్పుడైతే తింటూరు. టేస్ట్ ఎట్లా ఉందో తీసుకో. టేస్ట్ ఎట్లుంది? సూపర్. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. రాత్రి నైట్ వ్యూ పెడతాం, మస్తు ఉంటుంది నైట్ వ్యూ. సో లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం బీచ్కి. కలంగట్ బీచ్కి వచ్చేసినాం. గోవాలో చల్లగా ఉంది అన్నారు కానీ ఏం చల్లలేదు. స్వెటర్లు అన్నీ తెచ్చుకున్నాం, వేస్ట్. ఇక బీచ్ కాడిని ఒక్కతానే చల్లగా ఉంది, కొంచెం చల్లగా ఉంది. ఇగో రాత్రి రాగానే ఇక్కడ మస్తు ఉంటుంది తెలుసా, లైటింగ్ అవన్నీ ఇగో మొత్తం. సో ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అట్లా మెల్ల నడుచుకుంటే బాగా బీచ్కి పోదాం. సో మీరు కూడా స్వెటర్లు కూడా తెచ్చుకోండి. అంటే చలి లేదు కానీ ఏమో చెప్పలేం ఎప్పుడు ఎట్లుంటుందో. సో అందరికి గుడ్ మార్నింగ్ గాయస్. ఈరోజు ఏడుకోతున్నామంటే ఆ స్కూబా డైవింగ్ అవన్నీ ఉంటాయి చూడండి. టికెట్ తీసుకున్నాము, ఒక్కరికి 1300 అంట. ఇప్పుడు ఆడికి పోతున్నాం. ఆడ బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కి తీసుకుపోతాడు ఆడిగా ఐలాండ్కి, వేరే ఐలాండ్కి తీసుకుపోతాడట. దీనికి వెళ్ళి 4 కిలోమీటర్స్ ఏమో ఉంటుందంట గైస్. దాంట్లో ఎక్కి బస్సులు ఎక్కి పోయి స్కూబా డైవింగ్ అవన్నీ కంప్లీట్ చేసే వారికి ఈవినింగ్ అవుతుందంట, 5-6 అవుతుందంట. సో అప్పుడు మళ్ళా ఆడే బస్సులా తీసుకొచ్చి మళ్ళీ దించేస్తాడు. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, మొత్తం అన్లిమిటెడ్ అన్నే బోట్లోనే. సో చూద్దాం ఎట్లుంటుందో. సో గైస్ ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చినాం. సో ఇప్పుడు దీంట్లో ఎక్కి వెళ్ళిపోవాలి ఐలాండ్. సో ఐలాండ్కి వెళ్ళాక మళ్ళీ వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు. నీటికి వెళ్ళి 40 కిలోమీటర్స్ అంట. చూద్దాం ఎంతసేపట్లో పోదాము. బోట్ ఎక్కాలంట, ఇక్కడ బోట్ ఎక్కాలంట. అయితే బోట్లకి అయితే ఎక్కినాం. ఫోన్ బయట పడేసి జాకెట్ ఇట్టుగానే బాగుంది బావా.
హాయ్ విష్ణు. బిర్యానీ ఇది కిచిడి అంట. ఇదేంది? సో గాయ్స్ మొత్తం ఈరోజు మొత్తం అవన్నీ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రూమ్కి వచ్చినాం. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం ఇక చికెన్ నిన్న బాగా అయింది చికెన్. ఈరోజు ఇక్కడ చికెన్ తీసుకొని తిందామని మసాలాలు అవన్నీ తీసుకున్నాం. చికెన్ తీసుకోలేరు. సో ఇప్పుడు చికెన్ చేయడం మంచిగా తిని దాని తర్వాత ఇక ఈరోజు ఏం తిరగలేదు. ఇక స్లీప్ డైరెక్ట్గా. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయింది. మొత్తం ఎంత అయిందంటే టైము వచ్చేవరకు 7 అయింది అనుకుంటా. అవన్నీ రైడ్స్ కంప్లీట్ చేసుకోనికే అయితే వండుకుంటున్నాం. చికెన్ వండుకున్న తర్వాత తిన్నాక మళ్ళీ కలుద్దాం. సో లెట్స్ గో. సో హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి డే 3 ఇన్ గోవా. నిన్న నైట్ ఏం చేయలేదు, వీడియో తీయలేదు. నిన్న నైట్ వచ్చి తిని వండుకున్నాం అంతే. సో ఈరోజు రూమ్ వెకేట్ చేయాలి. సండే ఈ రోజుకి లాస్ట్ ఇయర్ రూము. సో ఇప్పుడు ఏడుకోతున్నాం అంటే గోకర్ణ వెళ్ళబోతున్నాం. ఈడికి వెళ్ళి 155 కిలోమీటర్స్ ఉంది గోకర్ణ. ఆడ శివుడు ఉంటాడంట. సో చూద్దాం. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. చూపెడతా ఏమేమి ఉంటాయి ఆడ. సో గాయస్ ఇప్పుడైతే మేము మ్యాగీ చేస్తున్నాం. సో గాయస్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. మా బాబాయ్ వాళ్ళు రూమ్ చదువుతారు. ఇప్పుడైతే చదువుకోపోతున్నాం ఫస్ట్. దాని తర్వాత గోకర్ణ అవ్వాలి. ఏ మ్యాగీ మొత్తం నీళ్ళైంది అవేలే గాయస్. ఇంకా మసాలా కలుపుతారు. టేస్ట్ ఎట్లా చూద్దాం. ఇప్పుడు అయితే నూడిల్స్ అయితే రెడీ. చెట్టు మీద పడుతుంది. మంచిగా నీలా తింటే చెట్టు మీద పడుతుంది. చెట్టు అది. సో గాయస్ ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేసినాం. సామాన్లన్నీ చదువుకున్నాం కార్లా. సో ఇప్పుడైతే చలో సౌత్ గోవా, లెట్స్ గో. ఇంజన్ ఆయిల్ పోతుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇస్తారా? అదే ఇంజెక్టర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే మా బాబాల కార్ ఇంజెక్టర్ సేమ్ పండి. ఈ బ్రిడ్జ్ మీద లేదు చూడండి, అవి వైబ్రేషన్ అవుతుంది బ్రిడ్జ్ ప్రాబ్లం అని చెప్పి ఈ బ్రిడ్జ్ మీద లేదు. స్మూత్ ఉంది బ్రిడ్జ్ అంతా. సో గాయస్ ఇప్పుడైతే వచ్చేసినాం పొలేలం బీచ్ కి. 3 అవుతుంది గాయస్ వచ్చేవారికి. పొలేలం బీచ్ కి వచ్చేసినాం. సో ఇప్పుడు పోదాం, చూద్దాం ఎట్లుంటుందో. అయ్యో వెల్కమ్ టు పొలేలం. లెట్స్ గో చూద్దాం.
చూడండి guys, ఇది వచ్చేసి పొలం బీచ్. ఇక్కడ బాగానే మంది ఉన్నారు. ఆడిపోయి మళ్ళీ ఇట్లా పోయి వీడియో మలుపు హాయ్ మన్హర్ ఇల్లు ఎక్కడ కమింగ్ రైట్ వస్తున్నా కొట్టు పోతాం మనం ఒక ఇంచి కలుతలేదు మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోయారు. కమాన్ పంతం మీద మాదాసై కమాన్ లెట్స్ గో వచ్చేసినా. సో గాయ్స్ ఇప్పుడైతే ఒక తానైతే ఆగినాం. నేనైతే ఆ డ్రెస్ చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే పచ్చిగా అయింది బోటింగ్ చేసేవారికి. బోటింగ్ చేసేదాక పచ్చి కాలేదు, మేము స్విమ్మింగ్ చేసాం మళ్ళీ దిగి, అందుకని మేము పచ్చిగా అయింది. అది దిగి మళ్ళీ వేరే వేసుకున్నా. ఇప్పుడు ఒక తాను ఆగినాం తినడానికి. సో తిని మళ్ళీ తిన్నాక మళ్ళీ వెళ్దాం. సో లెట్స్ గో. సో గాయ్స్ ఇప్పుడైతే మురుడేశ్వర్ పోతున్నాం. టైం వచ్చి 6:46 అవుతుంది. తినే కానీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మురుడేశ్వర్ వెనక చూపెడతా ఆడ ఎట్లుంటుంది. సో లెట్స్ గో. సో గాయ్స్ ఇప్పుడైతే రూమ్కి వచ్చినాం. మురుడేశ్వర్లో రూమ్ తీసుకున్నాం. సో ఇప్పటికే లేట్ అయింది, చేసేది ఏం లేదు, తిని వండుకోవడం ఇక. సో రేపు మురుడేశ్వర్ ఎట్లుంటుంది, ఏమేమి ఉంటాయి, ఏ దేవుడు ఉంటాడు అవన్నీ చూపెడతా. సో రేపు వెళ్దాం. లెట్స్ గో. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి Day 4 ఇన్ గోవా. ఇంకా గోవాలోనే ఉన్నాం. ఇప్పుడైతే మురుడేశ్వర్లో ఉన్నాం. గోకర్ణ పోతామని అనుకున్నాం కానీ ఆడ స్టే లేదని, రాత్రి ఇబ్బంది అవుతుందని మళ్ళీ మురుడేశ్వర్ వచ్చేసినాం. ఇక్కడ ఒక రూమ్ తీసుకొని రాత్రి మొత్తం స్టే చేసి ఇప్పుడైతే టెంపుల్కి అయితే పోవాలి. రాత్రి బీచ్ సౌండ్ వస్తుంది, అలా సౌండ్ ఆడికి వెళ్ళి. సో గాయ్స్ ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో గాయ్స్ ఈరోజు మా విష్ణు అయితే ట్రెడిషనల్ గా రెడీ అయ్యిండు, పంచ కట్టుకొని, పంచ మీద టీ షర్ట్. ఇవ్వండి ఇక్కడ ఈ బీచ్, ఈ టెంపుల్ చూడండి. సో గాయ్స్ ఇప్పుడైతే వచ్చేసినాం ఎంట్రన్స్కి. వస్తుంది ఇదే పెద్దది, దీని ఏమంటారు, దీన్ని గోపురం. ఇగో ఇదే పెద్ద గోపురం, వస్తుంది. మస్తు అందరూ తొందర వెళ్ళిపోదాం, జల్దీ. లెట్స్ గో. వీడికి మామూలు లేదు, వ్యూ మాత్రం మామూలు లేదు. బాబా ఇదే గుడి. సో గైస్ ఇక్కడ మురుడేశ్వర్ టెంపుల్లో అన్నదానానికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ పెద్ద హాల్లో ఉంది.
సో గాయస్ ఇప్పుడే అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక బొట్టు పెట్టుకున్నాం. మొత్తం లోపల టిఫిన్ గిట్ట పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అటుకులు పెట్టిరు, ఉప్మా పెట్టిరు. అటుకులు బాగుంటుంది తీయగా. అటుకులు పెట్టిరు, ఉప్మా పెట్టిరు, ఇంకా కొబ్బరి పాలు అంటే నేను అది తాగలే. సో బయట కూర్చున్నాం, వస్తుంది ఇక్కడ. ఇక కూర్చొని ఇక మంచి సీట్లు కూడా ఉన్నాయి. ఇక చూడండి, ఒకసేపు కూర్చొని వాళ్ళు వచ్చే వెయిట్ చేసి సో ఇక వెళ్దాం. శివుంది అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా మొత్తం కట్టలేదు కానీ మస్తు కొడుతుంది. ఇక వ్యూ మస్తు ఉంది. ఇడికి అక్కడ దిక్కు చెరువు, అక్కడ దిక్కు చెరువు, చల్లగా ఆలోచన మంచిగా. వావ్ వావ్. ఫైనల్ అయితే వచ్చేసాం పైకి. ఇది నంది చూడండి ఎంత పెద్ద ఉందో. వావ్. వస్తుంది. వావ్. సో గాయస్ ఇప్పుడైతే రూమ్ అయితే వేకేట్ చేసినాం. మురుడేశ్వర్ నుంచి ఇప్పుడు గోకర్ణ అయితే వెళ్తున్నాం. గోకర్ణ నుంచి ఇక చక్క ఇంటికే. సో మురుడేశ్వర్ చూపెట్టా ఎట్లుంటుందో అట్లనే గోకర్ణ ఇట్లా చూపెట్టా. సో లెట్స్ గో టు గోకర్ణ. గో. ఇంకా అంటే ఇక్కడ అస్సాం ట్రక్కులు ఉంచుకోవడం అనుకో, అది ట్రాన్స్పోర్ట్ లో బాడీ ఫుల్ బాడీ నాన్న ఒకసారి సో గాయస్ ఇప్పుడైతే గోకర్ణ అయితే వచ్చేసినాం. కార్ పార్కింగ్ చేసి ఇప్పుడే వచ్చేసినాం. ఫుల్ రష్ ఉంది ఇడైతే, ఫుల్ రష్ ఉంది ఇడ. ఇంకా పడ్డారు వీళ్ళు. హాయ్ గైస్, ఇప్పుడు మేము వీడియో తీస్తున్నది విష్ణు హైదరాబాద్. వీడియో తీసుకున్నది కిందికి వెళ్ళరా. ఇక్కడ ఉన్నది మాత్రం పెండియాల గణేష్. ఏమంటావు? సో ఇప్పుడే గ్యాస్ దర్శనం అయితే అయిపోయింది. బయటికి అయితే వచ్చినాం కార్ తండ్రి. సో ఇప్పుడు చూడాలి, మా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళకి దర్శనం అయ్యింది, బయటికి వెళ్ళారు కానీ షాపింగ్ చేస్తారు వాళ్ళు. మేము ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చొని సో చూద్దాం. ఇప్పుడు ఇంటికి వాళ్ళకు కూడా కొంచెం బీచ్లో కూర్చొని పోతాము, చూద్దాం. గాయస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకేడికి లేదు సక్క ఇంటికి. సో ఒక తాన అయితే ఆగినాం, ట్రావెల్ చేసి ఒక తాన అయితే ఆగినాం. సో గాయస్ ఇప్పుడైతే ఒక తాన అయితే ఆగినాం డాబా కాడ తిననీకే. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఈరోజు పోతామో రేపు పొద్దుగాల అవుతుంది. సో గాయస్ ఇప్పుడైతే తింటున్నాం. సో తిన్నాక మళ్ళీ వెళ్దాం. సో లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏడ ఆగకుండా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. సో కడతాలకి వెళ్దాం. సో లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడే అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. టైం వచ్చేసి 6 అవుతుంది. మనం నిన్న రాత్రి బయలుదేరితే 6 అయ్యే వరకు ఇంటికి చేరుకున్నాం. సో వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి. మస్తు మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వ్లాగ్లోనైనా కానీ, రెసిపీలోనైనా కానీ, ఛాలెంజ్లోనైనా కానీ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. బాయ్.